ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన దీవెన యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనంలో వ్రాసి ఉంది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. ఈ వాక్యం మనకు ఒక ఆశాజనకమైన పిలుపు. ప్రజలందరూ కూడా పాపంలో, చీకట్లో, నిరుత్సాహంలో, భయం నిండిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, లేచి ప్రకాశించుము. ఎందుకంటే మనకు వెలుగు యేసుక్రీస్తు ద్వారా మన హృదయాల్లో వచ్చి ఉంది. ఆ వెలుగులో నడిచినప్పుడు మన జీవితం ఇతరులకు మార్గదర్శకం అవుతుంది. ఈరోజు దేవుని వెలుగును దాచుకోకుండా విశ్వాసంతో ముందుకు సాగి ప్రేమలో ప్రకాశించమని ఈ వాక్యం మనల్ని బలపరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మా జీవితాల్లో నీ వెలుగు ప్రసాదించినందుకు మీకు వందనాలు తండ్రి. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఈ లోకానికి వెలుగు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. మేము నిత్యము నీ మహిమలో ప్రకాశించే ధన్యత మాకు దయచేయండి. మా భయము, నిరాశ సమస్తము తొలగించిన ఆయన గొప్ప విశ్వాసంతో నడిచే హృదయాన్ని మాకు దయచేయండి. మా మాటల్లో, కార్యాల్లో నీ వెలుగు ప్రతిఫలించినట్లు సహాయం చేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్.